సో మనం ఈ లెక్చర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫైరింగ్ ఆర్డర్. ఫైరింగ్ ఆర్డర్ ఆఫ్ ఐస్ ఇంజిన్స్ మీకు అక్కడ సెపరేట్ సబ్ టాపిక్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంటెంట్ మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఫైరింగ్ ఆర్డర్ రిక్వైర్మెంట్ ఉన్నాడు. ఈ ఫైరింగ్ ఆర్డర్ మనం ఏం చేస్తామంటే నాట్ ఓన్లీ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. ఓకే, ఫైరింగ్ ఆర్డర్ చెప్పండి. మీకు తెలిసిన ఫైరింగ్ ఆర్డర్ అని చెప్పండి. వాట్ ఈస్ మెంట్ బై ఫైరింగ్ యాజ్ యూ నో. మీకు తెలిసినంత వరకు ఫైరింగ్ ఆర్డర్ అంటే ఏముందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. వాట్ ఈస్ మెంట్ బై ఫైరింగ్ ఆర్డర్? మీకు ఏం తెలుసు ఫైరింగ్ ఆర్డర్ గురించి చెప్పండి. చెప్పండి అమ్మా, టెల్ మీ హియర్. దెన్ ఓన్లీ వి మూవ్ ఈజీలీ. సో మనకి పోలీస్ పర్సన్స్ ఫైరింగ్ చేస్తుంటారు ఎక్కడ అడవులను కానీ. సో వాళ్ళు టార్గెట్స్, ఫిక్స్డ్ టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళు ఒక సౌండ్ చేయగానే అందరూ కూడా ఫైర్ చేస్తుంటారు. అక్కడ వాళ్ళు సౌండ్ చేస్తున్నారు అనేటువంటిది ఒక మెంబర్ ఉంటారు అన్నమాట. దాన్ని ఒక మెంబర్ ఉంటారు, ఆయన దాన్ని బిగ్లర్ అంటారు అనమాట. బిగ్లర్, ఆయన బిగ్లర్ వేస్తారు. ఒక బిగ్లర్ వేస్తే అందరూ వాళ్ళ యొక్క టార్గెట్ షూట్ చేస్తుంటారు. దట్ ఈస్ ఫైరింగ్. అక్కడ ఇక్కడ మనకి ఏమవుతుందంటే, మనకి పెట్రోల్ ఇంజన్లో స్పార్క్ ప్లగ్ ఉంటుంది, డీజిల్ ఇంజన్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంటుంది. మనకి ఈ ఫైరింగ్ ఎక్కడ వస్తుంది? యాక్చువల్గా మనకి 4 స్ట్రోక్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 4 స్ట్రోక్స్. వాట్ ఆర్ దోస్? నేమ్లీ ఇట్ సెల్ఫ్. ద ఫస్ట్ వన్ ఈజ్ సక్షన్ స్ట్రోక్, సెకండ్ వన్ ఈజ్ కంప్రెషన్ స్ట్రోక్, థర్డ్ వన్ ఈజ్ ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్, ఫోర్త్ వన్ ఈజ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఈ ఫైరింగ్ ఎప్పుడు జరగాలి మనకి? ఇక్కడ ఇందులో ఫైరింగ్ రావాలంటే, ఇందులో ఫైరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి సార్ అంటే, సక్షన్ లో ఫ్లూయిడ్ తీసుకుంటుంది, కంప్రెషన్ లోపల కంప్రెస్ చేస్తుంది. ఇలా కంప్రెషన్ అయినకి స్పార్క్ ప్రొవైడ్ చేయడం కానీ, ఫ్యూల్ ఇంజెక్టర్ ఫ్యూల్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఫైరింగ్ రావడం. అంటే కంప్రెషన్ నథింగ్ బట్ ఫైరింగ్. అంటే సక్షన్ కంప్రెషన్ స్ట్రోక్ తరువాత ఎక్స్పాన్షన్ ఎగ్జాస్ట్ స్ట్రోక్స్ ముందు, అంటే కంప్లీట్ గా చెప్పాలంటే కంప్రెషన్ స్ట్రోక్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ స్ట్రోక్ ముందు, ఎగ్జాక్ట్ ఆర్ పవర్ స్ట్రోక్ ముందు, ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్ ముందు మనకి ఏమవుతుందంటే ఈ ఫైరింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో మల్టీ సిలిండర్ లో ఉన్నప్పుడు సిలిండర్ లో ఒక ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇస్తాను, మల్టీ సిలిండర్ లో ఆర్డర్ ఇస్తాను. అసలు ఫైరింగ్ అంటే ఏం తెలియదు కదా. ఫస్ట్ మనకి ఏం తెలుసు అంటే, వీ నో దాట్ సక్షన్ స్ట్రోక్, మనకి ఏం తెలుసు అంటే సక్షన్ స్ట్రోక్, సెకండ్ ఈజ్ కంప్రెషన్ స్ట్రోక్, థర్డ్ వన్ ఈజ్ ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్, ఫైనల్ వన్ ఈజ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఒక్కొక్క సిలిండర్ ఒకటి నార్మల్ గా మనం బుక్స్ చదివేటోడు అలా ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకే, మీరందరినీ కాదనట్లేదు. ఈ ఫైరింగ్ ఆర్డర్ ఎక్కడ వస్తుందంటే, ఈ కంప్రెషన్ స్ట్రోక్ తర్వాత ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్ ముందు మనం ఏదో స్పార్క్ ప్లగ్ ద్వారా కానీ లేదంటే ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా ఫ్యూల్ ఇచ్చినప్పుడు కానీ ఫైరింగ్ అనేది ఆక్యుపై అవ్వడం జరుగుతుంది. అంటే మనం స్పార్క్ ఇచ్చేది నథింగ్ బట్ స్పార్క్. ఇప్పుడు 1, 2 ఇక్కడ సపోజ్ కి నేను ఒక 4 పెంపుడు కుక్కల్ని పెంచుకుంటున్నాను. ఒకే దానికి 4 బ్రెడ్స్ కానీ ఈ బోన్స్ కానీ వేయను. ఏం చేస్తాను? ఫస్ట్ ఒక దానికి వేసి, 2 దానికి వేసి, 3 దానికి వేసి, మళ్ళీ 4 దానికి వేస్తాను. మళ్ళీ 1 దానికి, 2 దానికి, 3. అంటే ఏం చేస్తాను? అంత ఎందుకమ్మా, గ్యాంబ్లింగ్ మనం ఆడకూడదు కానీ ముక్కలు పంచుతారు. 1, 2, 3, 4, 5, మళ్ళీ 1, 2, 3, 4, 5. అంటే ఏం కదా డిస్ట్రిబ్యూషన్. స్వీట్స్ ఇస్తున్నావు బర్త్డేకి, 1, 2, 3 ఒక్కొక్కటి ఇస్తావు, మిగిలిపోయి అనుకో, సరే ఇంకోటి ఇచ్చే అంటావు. అంటే నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఎ ప్రాపర్ వే. పవర్ ఇంపోర్ట్ రావడానికి ముందు మనం స్పార్క్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాం. ఎలా పెరగాలేమో ఇప్పుడు నువ్వు 1, 2, 3 ప్యాక్లు వేసినట్టు లైన్ మీద ఎవరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే ఒక దగ్గర సక్షన్ జరిగితే ఇక్కడ 3 సిలిండర్లు ఉన్నాయి, ఇక్కడ 3 సిలిండర్లు కూడా డిఫరెంట్ సినారీ నీకు ఎక్స్ప్రెస్ చేస్తున్న గమనించండి. ఫస్ట్ బ్లూ కలర్ ఇండికేట్స్ సక్షన్, ఇది కంప్రెషన్ అవుతున్నోడు దగ్గరికి వెళ్తుంది. పవర్ స్ట్రోక్ వెళ్ళదు. ఎక్స్పాన్షన్ స్ట్రోక్ దగ్గర మనకి ఈ విధంగా అంటే బూడిద అనేటువంటిది, అంటే 4 స్ట్రోక్ 3 సిలిండర్లు ఉన్నాడు, ఒక స్ట్రోక్ మిస్ అవుతుంది. అంటే అన్ని జరుగుతుంటది. చూపిస్తాను, డయాగ్రామ్ కూడా చూపిస్తాను. అంటే ఒక దగ్గర సక్షన్, ఇంకో దగ్గర కంప్రెషన్, ఇంకో దగ్గర ఎక్స్పాన్షన్, ఇంకో దగ్గర ఎగ్జాస్ట్. ఇలా 2 సిలిండర్స్ ఉన్నాయి అనుకో, ఒక దగ్గర సక్షన్, ఇంకో దగ్గర కంప్రెషన్. అంటే ఒక 3 సిలిండర్స్ ఉన్నాడు, ఏ విధంగా ఫైరింగ్ ఆర్డర్ ఉంటుంది? నథింగ్ బట్ ఫైరింగ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ రెడీ టు ఎక్స్పాన్షన్ స్ట్రోక్. ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఎక్కడైతే రెడీగా ఉందో అది ఫైరింగ్ ఆర్డర్. ఇది ఎప్పుడు ఇస్తాము?
కంప్రెసర్ స్ట్రోక్ కంప్లీట్ అయిన తరువాత ఎక్స్పాన్షన్ పవర్ స్ట్రోక్ ముందు మనం స్పార్క్ ఇస్తాము, దాన్నే మనం ఫైరింగ్ ఆర్డర్ అంటాము. ఈ స్పార్క్ ఇవ్వడానికి మనం స్పార్క్ డిస్ట్రిబ్యూటర్ అనే ఒక డివైస్ ఉంటుంది. ఏ సమయానికి దేనికి ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వాలి మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది అనమాట. ఇలా మల్టిపుల్ స్పీడ్ తో నువ్వు చాలా స్పీడ్ తో వెళ్తున్నావు, నువ్వు ఒక 70 లేదా 140 180 కార్లో స్పీడ్ తో వెళ్తున్నావు అంటే ఆ స్పీడ్ నువ్వు చూస్తున్నావు, ఇన్లెట్ నీకు ఇంజిన్ లో ఉన్న స్పీడ్ నీకు కనిపిస్తుంది. అదే ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అక్కడ సెక్షన్ కంప్రెషన్ ఎక్స్పెన్షన్ అడ్జస్ట్ ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కంప్లీట్ అవడం జరుగుతుంది. సో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కూడా ఆ సమయానికి అక్కడ స్పార్క్ ఇవ్వగలగాలి. సో ఇలా 3 సిలిండర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఫైరింగ్ ఆర్డర్ ఉంటుంది, 4 సిలిండర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా అవుతుంది, 6 సిలిండర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా అవుతుంది అని చూసి తర్వాత రిమైనింగ్ కంటెంట్ అనేటువంటిది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫైరింగ్ ఆర్డర్ అంటే ఏంటి సార్ అంటే, ఫైరింగ్ ఆర్డర్స్ మీన్స్ స్పార్క్ గివ్స్ at the time of after compression or in front of expansion or power stroke which where the requirement of spark is there. ఒక విషయం చెప్తాను చూడండి, కంప్రెషన్ అయినోడికి స్పార్క్ ఇస్తే కంప్రెషన్ వస్తుంది, సక్షన్ అయిన వెంటనే మనకి స్పార్క్ ఇస్తే కంప్రెషన్ వస్తుందా? కుదరదు. ఎక్స్పాన్షన్ అవుతున్నోడు స్పార్క్ ఇస్తే కుదురుతుందా? కుదరదు. ఎగ్జాస్ట్ అవుతున్నోడు స్పార్క్ ఇస్తే కుదురుతుందా? కుదరదు. నేను ఏం చెప్తున్నానంటే ఎవరికి అవసరమో వాడికి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 6 years కిడ్స్ తీసుకో, 6 సంవత్సరాల కుర్రోడు తీసుకొచ్చి నువ్వు కియా కార్స్ తీసుకోరా, లేదా బెంజ్ తీసుకోరా, BMW తీసుకోరా అంటే అది వయసుకి అవసరం లేదు. ఇప్పుడు ఒక 24 26 28 ఏజ్ క్యాండిడేట్ దగ్గర తీసుకెళ్ళి ఇలా లాలీపాప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ అది అంత నెసెసిటీ లేదు. అది ఓకేనా? అంటే నేను చెప్తానంటే 4 స్ట్రోక్లో ఏ స్ట్రోక్లో నువ్వు స్పార్క్ ఇచ్చిన దానివల్ల ఉపయోగం ఉండదు. ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ తలకా బలం ఇచ్చి దిద్దమంటే యూఆర్ విల్లింగ్ టు రైట్ దిస్. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న వయసులోకి పెళ్లి చేస్తే ఉపయోగం ఉంటుందా అంటే, ఇక్కడ ఏంటంటే ఏ వయసులో అంటే ఏ స్ట్రోక్ లో ఏది కావాలో అది మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ ఫైరింగ్ ఆర్డర్. ఫైరింగ్ ఆర్డర్ మిస్ఫైర్ అయింది అంటారు. ఎక్కడ ఒక షాట్ చేయబోయి మిస్ఫైర్ అయ్యి వేరే ఒకటి షూట్ అయ్యింది అంటారు. అంటే మిస్ఫైర్ అంటే అక్కడ ఏంటంటే వాళ్ళ టార్గెట్ కాకుండా ఏదైనా టార్గెట్ లో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్స్ ఈ విధంగా పెట్టుకుంటారు. ఇలా రౌండ్స్ ఉంటాయి అనమాట. ఎలా ఉండి బుల్లు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఇలా ఉంటాయి అనమాట. ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఇది స్ట్రైట్ ఇది కొట్టాలి, కానీ ఇది వెళ్ళింది అనుకోండి మిస్ఫైర్ అంటారు అనమాట. ఓకేనా? ఇక్కడ కూడా ఫైరింగ్ ఆర్డర్ తేడా వచ్చింది అనుకోండి, మిస్ ఫైరింగ్ ఆర్డర్ ఏమవుతుందంటే ఇంజిన్ పైకి మీదకి కిందకి ఫ్లక్చువేట్ అయిపోయి నీకు కావాల్సిన స్పీడ్ అనేటువంటిది రాదు. ఇప్పుడు 4 సిలిండర్లు ఉన్నాయి, 4 సిలిండర్స్ లో పర్ఫెక్ట్ గా వర్కింగ్ చేస్తే ఓకే. ఏదో ఒక సిలిండర్ లో పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది అనుకోండి, ఆ క్రాంక్ షాఫ్ట్ మీద గ్లోడ్ అయిపోయి డగ్ బండి వెహికల్ అనేటువంటిది మూవ్ అవుతుంది, బట్ హెవీ సౌండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇప్పుడు సింగిల్ సిలిండర్ ఉన్నటువంటి టీవీఎస్ మనం హీరో హాండా కానీ మనటువంటి ప్యాషన్ ప్రో బండి మీద వెళ్తున్నాం అనుకోండి, సిలిండర్ పనిచేసి అని చెప్పి వెళ్తుంది, ఎక్కడ అయిపోతుంది. ఎందుకు ఇంజిన్ ఆగిపోయిందని మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే సింగిల్ సిలిండర్ కాబట్టి. 4 సిలిండర్ మీద వర్క్ అవుతున్నాడు, ఏదో ఒక ఇంజిన్ ఫెయిల్ అయింది అనుకోండి, రెమైనింగ్ 3 వర్క్ అవుతాయి, కానీ అన్బ్యాలెన్స్డ్ అవుతుంది అనమాట. అన్బ్యాలెన్స్ అయిన నీకు ఒక డిఫరెంట్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడ చదువుతుంటే మెయింటెనెన్స్ అనే టాపిక్ ఉంది, అక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, అది క్లియర్. వాట్ ఈస్ మ్యాటర్ బై ఫైరింగ్ ఆర్డర్? ఫైరింగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా మనం ఫైరింగ్ ఆర్డర్ కంప్రెసర్ స్ట్రోక్ తర్వాత ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ముందు ఇస్తాము. ఫైరింగ్ ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ టు ప్రొవైడ్ స్పార్క్. ఫైర్ అవడానికి కావాల్సినటువంటి స్పార్క్ ను ప్రొవైడ్ చేయడానే, లేదు ఏది ఫ్యూల్ కానీ ఇంజెక్టర్ ద్వారా పంపించడానే నథింగ్ బట్ మనం ఏమంటాం అంటే ఫైరింగ్ అంటాము. ఈ ఫైరింగ్ ఆర్డర్ అనేది ఇట్స్ వేరీస్ ఫ్రమ్ 1 సిలిండర్ అయితే కామన్, ఒక సిలిండర్ ఎప్పుడు ఉంటుంది, ఒక స్ట్రోక్ ఉంటుంది. 3 cylinders, 4 cylinders, 6 cylinders, 8 cylinders, ఇట్స్ వేరీస్ విత్ రెస్పెక్ట్ టు దేర్ అరేంజ్మెంట్స్. ఇంకోటి సార్ 6 సిలిండర్ లో ఒక బుక్ లో ఒక ఫైరింగ్ ఆర్డర్ ఉంది సార్, మీరు ఒకలా చెప్పేశారంటే బేస్డ్ ఆన్ యాక్చువల్ గా జనరల్ స్టాండర్డ్స్ అనేటువంటిది ఒక ఫాలో అవుతారు. బియాండ్ దట్ ఏదైనా మనం చేయొచ్చు. మనం ఏం చెప్తామంటే అర్థమెటిక్ ఫార్మ్ చేసినప్పుడు ఈ విధంగా చేయండి అని చెప్తాం, కానీ నువ్వు ఎగ్జామ్స్ చేసినప్పుడు డిఫరెంట్ గా చేస్తావు, కానీ ఆన్సర్ నీకు వస్తుంది. స్టాండర్డ్ ఫార్మ్ అయితే ఒకటి ఉంటుంది, బట్ బేసికల్ గా డిఫరెంట్ ఆథర్స్, డిఫరెంట్ మెటీరియల్స్ అండ్ డిఫరెంట్ మేనర్స్ దే ప్రొవైడ్ డిఫరెంట్ మేనర్. బట్ స్టాండర్డ్ ఫామ్ ఏదైతే ఉందో నేను చెప్తాను, దాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఇది లేకపోతే ఇది కూడా పెట్టండి అనే ఆప్షన్ కూడా నేను చెప్తాను. ఫైరింగ్ ఆర్డర్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్. మనం మీకు సిలబస్ లో ఫైరింగ్ ఆర్డర్ అని ఎమిషన్స్ అని వేరే ఉంటాయి, బట్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఐ విల్ కవర్ ఇన్ ఆటోమొబైల్ ఓన్లీ. దీన్ని మనం ఎక్కువ ఎలాబరేట్ చేస్తాం, దీన్ని ఎక్కువ చెప్తాను. 1.5 months 2 months వరకు కూడా ఫుల్లీ ఫోకస్ ఆన్ ఆటోమొబైల్, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఎవ్రీ పార్ట్ అనేటువంటి కవర్ అవుతుంది. సో మీరు రిక్వైర్మెంట్ పరంగా యాజ్ లెవెల్ ఎక్కడ కావాలంటే అక్కడ అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది. బట్ లైవ్ లో మాత్రం ఆటోమొబైల్ లోనే ఈ ఎమిషన్స్ కానీ
ఫైరింగ్ ఆర్డర్స్ కానీ ఇంజిన్ కి సంబంధించినవన్నీ క్లచ్, గేర్ బాక్స్ అన్ని కూడా ఇందులోనే కవర్ అవడం జరుగుతుంది ఆటోమొబైల్స్ లోనే. ఓకే, ఒక ఫైరింగ్ ఆర్డర్ అంటే మీకు సిలబస్ ఏ విధంగా ఇచ్చారంటే, ఒక టిఫిన్ షాప్ లో టిఫిన్స్ అనగానే మనం ఏం చేస్తాం, ఇడ్లీ, వడ, పూరి, వేరే చెప్పుకుంటాం. అటు సిలబస్ ఏం చేసిండు, ఇడ్లీ, పూరి, వడ అని ఇచ్చిండు. అలా కాకుండా సింపుల్ టిఫిన్స్ అంటే అయిపోయింది కదా, అందులో వచ్చేసింది. సిలబస్ లో ఆటోమొబైల్స్ అంటే మొత్తం వచ్చేసింది. కానీ ఏం చేసాడు, సెపరేట్ గా ఫైరింగ్ ఆర్డర్, ఫ్యూయల్స్, ఎమిషన్స్, క్లచ్, గేర్ బాక్స్ అది ఇచ్చిన కూడా సీక్వెన్స్ ఆర్డర్ ఇవ్వలేదు. వీటితో అడుగుతుంది అంటే ఒక ప్రాసెస్ అక్కడ సిలబస్ మిస్ అయింది. బట్ వీ విల్ అట్ ఎనీ కాస్ట్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వితౌట్ మెంటర్. అక్కడ ఏమవుతుందంటే నువ్వు ఫస్ట్ అక్కడ గేర్ బాక్స్ ఉంటుంది, గేర్స్ అవుతావు, తర్వాత క్లచ్ వస్తావు. అసలు నువ్వు ఎక్కడ నుండి రావాలి, ఇంజిన్ అయిన తర్వాత క్లచ్కి రావాలి, క్లచ్ తర్వాత గేర్ బాక్స్కి వెళ్ళాలి. నువ్వు డైరెక్ట్ గేర్ బాక్స్ అవుతావు, ఇంజిన్ గురించి క్లచ్ గురించి చూడకుండా గేర్ బాక్స్ వస్తావు. అంటే నీకు ఏమవుతుంది, సీక్వెన్స్ ఫ్లో ప్యాటర్న్ అనేటువంటిది మిస్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వీ విల్ సీ దట్ ఈస్ ఆల్సో 1 by 1. ఓకే, దిస్ ఈస్ ద ఫైరింగ్. ఓకే, ఈ ఫైరింగ్ ఆర్డర్ 3 cylinders తీసుకున్నాను అనుకోండి, 3 cylinders, రైట్? ఇది 3 cylinders. ఈ 3 cylinders నేను తీసుకుంటే ఏమైంది సార్ అంటే, మనం ఈ 3 cylinders లో 1 3 2 అంటే ఇక్కడ ఫస్ట్ ఫైర్ అవుతుంది, తర్వాత 3 cylinder లో ఫైర్ అవుతుంది, తర్వాత 3 cylinder లో ఫైర్ అవుతుంది. కానీ ఒకేసారి ఏ రెండు దగ్గర కూడా ఫైర్ అవుతుంది. అంటే ఇక్కడ సక్షన్ కంప్రెషన్ అయిపోయి రెడీగా ఉంటుంది. ఈ ఎప్పుడైతే పవర్ వస్తుందో ఎక్స్ప్రెస్ అవుతుంది. తర్వాత ఇక్కడ పవర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏది అవుతుంది, ఇది తయారవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది, ఇది. అంటే 1 3 2 ఈజ్ ద ఫైరింగ్ ఆర్డర్ ఆఫ్ 3 cylinder. మనం చెప్పొచ్చు 1 2 3 అలాగే ఉంది కాబట్టి 3 cylinders గుర్తు పెట్టుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు. 1 2 3 కాదు కాబట్టి 1 3 2. 1లో ఫస్ట్ ఫైరింగ్ అవుతుంది, తర్వాత 3లో ఫైర్ అవుతుంది, తర్వాత 2లో ఫైర్ అవుతుంది. నథింగ్ బట్ ఫైరింగ్ ఆర్డర్ ఆఫ్ 3 cylinder అంటే ఏంటి సార్ అంటే 1 3 2 is a firing order of 3 cylinder engine. 3 cylinder engine కి ఏంటి సార్ ఫైరింగ్ ఆర్డర్ అంటే 1 3 2. ఓకే, వెల్ 4 cylinder engine ఏంటి సార్ అంటే 1 3 4 2 or 1 2 4 3. గుర్తు పెట్టుకోండి. సో స్టాండర్డ్ ఫామ్ 1 3 4 2. సో అదర్ ఆథర్స్ ఆల్సో గివ్స్ యాజ్ ఏ 1 2 4 3. ఏదైనా గుర్తు పెట్టుకోండి. బట్ ఈ స్టాండర్డ్ ఫామ్స్ మీరు ఫైరింగ్ ఆర్డర్ అడిగితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, డామ్ ష్యూర్ క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ యువర్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ what is the firing order of 4 cylinder engine? 4 cylinder engine లో ఫైరింగ్ ఆర్డర్ ఏంటి? 1 3 4 2 or 1 2 4 3 is the firing order of 4 cylinder. 4 cylinder engine లో ఫైరింగ్ ఆర్డర్ ఏంటి సార్ అంటే 1 3 4 2 లేదా 1 2 4 3. సో ఎలా గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఏం లేదు, సెంటర్ లో ఉన్నవి 3 4 అడిగి ఉంచి 1 ఫస్ట్ ఉంచి దాని తర్వాత లాస్ట్ లో 2 పెట్టాలి. 1 3 4 2 లేదంటే 1 2 4 3. ఈ వీడియోస్ కూడా నేను చూపిస్తాను ఫైరింగ్ ఆర్డర్ ఏ విధంగా అవుతుందండి. జస్ట్ 624 అని గుర్తుపెట్టుకోండి. మనకి 625 తెలుసు. ఏం తెలుసు 625? 25 యొక్క స్క్వేర్. ఇప్పుడు మన 6 cylinders లో ఒకటి తీసేస్తే 625, ఒకటి తీసేస్తే 624. లాస్ట్ లో 624 ఉంచండి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఏ ఫైరింగ్ ఆర్డర్ చూడండి, స్టార్టింగ్ 1 ఉంటుంది. ఎప్పుడైనా ఏ ఫైరింగ్ ఆర్డర్ లో 2 3 4 అన్నాడు అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ చేసేయండి ఆప్షన్ లో. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. ఓకే, 1 తర్వాత ఎప్పుడు కూడా కాన్సిక్యూటివ్ గా నెక్స్ట్ ఉండకూడదు అనమాట. అంటే 1 తర్వాత 2 అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉండకూడదు. ఈ ఆప్షన్ ఎప్పుడు ఇచ్చినా 2 ఉందనుకోండి, అంటే మీకు చెప్తాను ఏ విధంగా ఎగ్జామ్ చేయాలి, ఎగ్జామ్స్ కి ఏ విధంగా మనం తెలియని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, నెగిటివ్ మార్క్స్ ఉన్నోడు ఏ విధంగా చేయాలి, నెగిటివ్ మార్క్స్ లేనివాడు ఏ విధంగా చేయాలి, ఎలిమినేషన్స్ ఏ విధంగా చేయాలి. సో చెప్తాను కాంగ్రెస్ అసలు జస్ట్ విత్ ఇన్ ద నోటిఫికేషన్ రాగానే ఒక బూమ్ తీసుకొస్తాం దీని గురించి. బిఫోర్ దట్ ఏంటంటే జస్ట్ మనకి ముందు నేర్చుకుంటాం క్లాసెస్. 3 cylinder ఫైరింగ్ ఆర్డర్ అడిగితే 3 cylinders అడిగితే 1 3 2 నోట్ చేసుకున్నాను. న్యూమరికల్ డేటా వెన్ ఎవర్ యూ హ్యావ్ టు సీన్, వెన్ ఎవర్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. సార్ నోట్ ఇట్ దట్ ఫైరింగ్ ఆర్డర్ 3 cylinder ఇంజిన్ లో ఫైరింగ్ ఆర్డర్ అంటే 1 3 2. whereas 4 cylinder లో ఫైరింగ్ ఆర్డర్ అంటే 1 3 4 2 or 1 2 4 3. వెల్ సార్ whereas 6 cylinder లో ఫైరింగ్ ఆర్డర్ అంటే 1 5 3 or 6 24. 1 5 3 6 2 4. సార్ 5 cylinder ఇంజిన్ లో అంటే 1 3 5 4 2, 1 3 5 4 2. సో మనం మ్యాక్సిమం చూడండి, మనం యాక్చువల్ గా మనం తీసుకున్న ఆటోమొబైల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ సిలిండర్ తీసుకున్నాం అనుకోండి, మన టీవీఎస్ కానీ లేదంటే ఈ స్ప్లెండర్ ప్లస్ కానీ ఈ పల్సర్ కానీ సింగిల్ సిలిండర్స్ ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ 2 ఉంటాయి, 2 ఉన్నాయి అనుకోండి, ఒకటి దాని తర్వాత 2 వేస్తాం, మళ్ళీ 2 తర్వాత 1 వేస్తాం. సో నో ప్రాబ్లం 1 2 వేసుకుంటాం. 3 cylinders ఉన్నప్పుడు 1 3 2 ఆటోల్స్ లో 3 cylinders ఉంటాయి. 4 cylinders మనం కార్ చూసాం అనుకోండి, ఈ కార్స్ లో 4 cylinders మాక్సిమం 3 cylinders ఉంటాయి, 4 cylinders ఉంటాయి. మాక్సిమం సిసి క్యూబిక్ కెపాసిటీ అంటారు, దాన్ని బేస్ చేసుకుని మనకు ఉండడం జరుగుతుంది 1 3 4 2 or 1 2 4 3. దట్ ఈస్ ద 4 cylinder engine. whereas 6 cylinder engine కావాలంటే 1 5 3 6 2 4.
625 అని గుర్తుపెట్టుకోండి, దాన్ని తీసేస్తే 624 కాబట్టి 1 నెలగా స్టార్టింగ్ వస్తుంది. ఏ ఫైరింగ్ ఆర్డర్ అయినా స్టార్టింగ్ 1 వస్తుంది కాబట్టి 153624. అండ్ ఫైనల్ వన్ ఈస్ 5 స్ట్రోక్ 5 సిలిండర్ ఇంజిన్ తీసుకున్నట్లు. సిలిండర్ తెలుసు కదా, ఎక్కడైతే కంబషన్ జరుగుతుందో దాన్ని సిలిండర్ అంటాం. వేర్ ద కంబషన్ అఫ్కోర్స్ దట్ ఈస్ అ సిలిండర్. ఆ సిలిండర్ లో ఫైరింగ్ అంటే ఎప్పుడు కంబషన్ జరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని ఆ ఫైరింగ్ ఆర్డర్ రావడం జరుగుతుంది. వెరాజ్ కమింగ్ ఫర్ 5 సిలిండర్ ఇంజిన్ లో 13542 ఖచ్చితంగా ఈ స్లైడ్ నుండి మీకు 2 మార్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మినిమం 2 మార్క్స్, మినిమం 2 మార్క్స్ ఇక్కడ నుండి వచ్చే అవకాశం ఉంది. యూ రిమెంబర్ దట్ మినిమం 2 మార్క్స్ విల్ కేమ్ ఫ్రమ్ దిస్. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. స్క్వేర్ ఇంజిన్ ఏమున్నాయి ఈ కాన్సెప్ట్ వెళ్ళేటప్పుడు ఈ ఫైరింగ్ ఆర్డర్ సంబంధించి ఈ కంటెంట్ చూస్తాం కదా, దీన్ని మనం డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, వీడియోస్ కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫైరింగ్ ఆర్డర్ ఏ విధంగా ఫైర్ అవుతుంది తర్వాత మీరు చూస్తారో చూడరో, చూసిన ఎక్స్ప్లెనేషన్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. ఫైరింగ్ ఆర్డర్ సో మాక్సిమం మనం ఏ క్లాస్ కంటెంట్ చెప్పుకున్నా మిగతా కంటెంట్ చెప్తే పర్లేదు, కానీ దీంట్లో మాత్రం మాక్సిమం ఒక విజిబిలిటీ ద్వారా మనమే వెళ్దాం. ఎందుకంటే ఈ విజిబిలిటీ ద్వారా వెళ్తేనే మనకి రిజల్ట్ అనేటువంటిది బాగా కనిపిస్తుంది. అంటే ఫైరింగ్ ఆర్డర్ మీకు గుర్తుంటుంది యాజ్ వెల్ యాజ్ సి ఎక్కడ ఫైర్ అవుతుంది గమనించండి. 4 సిలిండర్ తీసుకున్నాం 1432 ఆర్ 1342. ఏ విధంగా ఫైర్ అవుతుంది అంటే 1342 గమనించండి. 1342 1342 1342 అంటే ఇలా కంబషన్ ఎక్కడైతే వస్తుందో, ఇలా 1342 ఇలా కంబషన్ ఎక్కడైతే వస్తుందో దాన్ని ఫైరింగ్ ఆర్డర్ అంటాం. ఫస్ట్ 1 లో అవుతుంది, తర్వాత అక్కడ 3 లో అయింది, తర్వాత 4 లో అయింది, తర్వాత 2 లో అయింది. లేటర్ 113 అంటే ఏదో చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఫార్మ్ దిస్ ఇస్ ఫైరింగ్ ఆర్డర్ ఇస్ 1342. ఫస్ట్ 1 లో అయింది, 3 అయింది, దెన్ ఆఫ్టర్ 4 దట్ ఈస్ ద 2. సో హౌ ఇస్ ద గోయింగ్ ఆన్ ఇంటేక్ కంప్రెషన్. ఇది ఇక్కడ కంబషన్ రావడం జరుగుతుంది. ఇలా కంబషన్ మనం ఏం చెప్తున్నది ఎగ్జాస్ట్ బయట పోవడం జరుగుతుంది. సో ఇది మనకు తెలిసిన ప్రాసెస్. ఇంటేక్ ఏమవుతుంది, సక్సెస్ స్ట్రోక్, కంప్రెసర్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్. ఏదైతే మనం డిజిటల్ లెవెల్లో ఉన్నాం వీటిని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటేనే మనకి కంటెంట్ అనేటువంటి సూపర్ గా అర్థం అవడం జరుగుతుంది. సో ఐ థింక్ సో ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద ఫైరింగ్ ఆర్డర్ ఆఫ్ దట్. ఇప్పుడు 6 సిలిండర్ చూసే ప్రయత్నం చేద్దాం. సిక్స్ సిలిండర్స్ ఫైరింగ్ ఆర్డర్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఓకే ఓకే యా. సో ఇక్కడ గమనించండి, డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. ఎక్కడైతే రెడ్డిష్ కలర్ వస్తుందో అది కంబషన్ ప్రాసెస్. సో ఇది బేస్డ్ ఆన్ మనకి 153624 అనేది ఫైరింగ్ ఆర్డర్ ఇన్లైన్. అంటే ఇన్లైన్ అంటే మాక్సిమం ఒకే లైన్ ఉంటుంది. చూడండి ఇక్కడ రెసిప్రోకేటింగ్ అవుతుంది. చూడండి ఈ వాల్స్ ఆపరేటింగ్, ఈ పైన ఉన్నవి క్యామ్స్. ఓకేనండి. సో మనకి ఫైరింగ్ ఆర్డర్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందంటే చూడండి ఈ పైన క్యామ్స్, ఈ వాల్స్. సో మన వెహికల్ అంత స్పీడ్ తో వెళ్తున్నప్పుడు ఏ విధంగా అవుతుంది చూడండి ఫైరింగ్ ఆర్డర్. హౌ అన్ ఇంజిన్ వర్క్స్ ఫైరింగ్ ఆర్డర్. సో 1 2 3 4 5 6 ఎక్కడైతే రెడ్ కలర్ వస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఫైరింగ్ ఆర్డర్. ఒకే లైన్ లో ఉన్నాయి కాబట్టి ఇన్ లైన్. మనం ఇందాక లాస్ట్ లో సిలిండర్ బ్లాక్ చూసుకున్నాం. ఈ కింద పార్ట్ ఉంది సిలిండర్ క్రాంక్ కేస్, ఈ పైన ఉందని సిలిండర్ హెడ్ అంట. ఫస్ట్ 1 అయింది, తర్వాత 3 అయింది, తర్వాత 3 అయింది, తర్వాత 6 అండి. ద 153624 ఈజ్ ద ఫైరింగ్ ఆర్డర్ ఆఫ్ 6 సిలిండర్ ఇంజిన్. సో స్పీడ్ అంత స్పీడ్కి వెళ్తున్నాడు, అంత స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. మాక్సిమం పవర్ జరుగుతుంది. ఎన్ని సిలిండర్లు ఉంటే అంత పికప్ ఉంటుంది. ఎక్కువ పెట్రోల్ సారీ ఇక్కడ మోస్ట్లీ డీజిల్ యూజ్ చేస్తాం. డీజిల్ ఎక్కువగా కన్సూమ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫైరింగ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఐసీ ఇంజిన్స్. నథింగ్ బట్ ఇవి ఇన్లైన్ ఇంజిన్స్. అంటే ఇన్లైన్ అంటే ఒకే లైన్ మీద ఉండడం. ఎస్టర్డే చూసాం వి టైప్ ఇంజిన్, ఆపోజిట్ ఇంజిన్స్.
సో ఇవన్నీ మనం చూడడం జరిగింది. సో కమ్ బ్యాక్ టు అవర్ సినారియో. ఓకే, సో స్క్వేర్ ఇంజిన్, వాట్ ఇస్ నాట్ బై స్క్వేర్ ఇంజిన్? స్క్వేర్ ఇంజిన్ అంటే ఏంటి? స్క్వేర్ ఇంజిన్ అంటే ఏంటి సార్ అంటే స్క్వేర్ ఫ్లాట్, అదొక స్క్వేర్ ఫ్లాట్ బాగుంది తీసుకోవచ్చు అని అంటాం. స్క్వేర్ అంటే అన్ని సమానంగా ఉండాలి. మనకి పారామీటర్స్, మన ఇంజిన్లో పారామీటర్స్ చూసుకున్నప్పుడు ఏ పారామీటర్స్ గురించి మాట్లాడతామంటే, ఏ పారామీటర్స్ గురించి మనం మాట్లాడతాం సార్ అంటే, ఫస్ట్ బోర్ అంటే మనకు తెలుసు, వాటర్ గురించి చేసే బోర్ కాదు. ఇంటర్నల్ డయామీటర్ ఇస్ నథింగ్ బట్ బోర్. అంటే ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ కాల్డ్ as a బోర్. టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో, ద డిస్టెన్స్ బిట్వీన్ టీడీసీ టు బీడీసీ ఈస్ కాల్డ్ as స్ట్రోక్. టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్ కున్న ఈ డిస్టెన్స్, ఈ ట్రావెల్ మనం ఏమంటామంటే స్ట్రోక్ అని చెప్పుకుంటాము. ఏమంటాం సార్? స్ట్రోక్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఇంజిన్, ఇందులో ఇంటర్నల్ డయామీటర్ ఏదైతే ఉందో, ఆ ఇంటర్నల్ డయామీటర్ ఏం చెప్తానంటే, ఇంటర్నల్ డయామీటర్ ఏదైతే ఉందో, ఈ ఇంటర్నల్ డయామీటర్ ఏం చెప్తానంటే బోర్ అని చెప్పడం జరుగుతుంది. మా వెహికల్ బోర్కి వచ్చిందంట, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఈ పిస్టన్ ఎంతవరకు అయితే మాక్సిమం మూవ్ అవుతుందో మరియు ఎంతవరకు అయితే బాటమ్ వస్తుందో దాన్ని మనం డెడ్ సెంటర్స్ అంటాం. టాప్ డెడ్ సెంటర్, బాటమ్ డెడ్ సెంటర్. ద డిస్టెన్స్ బిట్వీన్ టీడీసీ టు బీడీసీ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రోక్ అంటాం. అంటే ఎప్పుడైతే బోరు మరియు స్ట్రోక్ సమానంగా ఉన్నాయనుకోండి, దెన్ ద ఇంజిన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్క్వేర్ ఇంజిన్. ఏమన్నారు సార్? ఇక్కడ ఈ ఇంటర్నల్ డయామీటర్ 10 సెంటీమీటర్ ఉంది, డయామీటర్ 10 సెంటీమీటర్ ఉంది. ఈ స్ట్రోక్ టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్ కి స్ట్రోక్ లెంత్ కూడా 10 సెంటీమీటర్ ఉంది. అంటే బోరు మరియు స్ట్రోక్ లెంత్ అంటే ఏం లేదు, డయామీటర్ లెంత్ ఈక్వల్ గా ఉంటుందని స్క్వేర్ అంట. మనకు తెలిసిందే. స్క్వేర్ ని కాంబినేషన్ చేసుకుంటే క్యూబ్స్ వస్తున్నాయి. ఏ విధంగా కాంబినేషన్? ఇలా స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకుని ఈ విధంగా చేసుకుని ఇలా కలుపుకుంటే మనకి క్యూబ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ డయామీటర్, ఈ లెంత్ అంటే నథింగ్ బట్ స్ట్రోక్. If both diameter and the length of stroke is equals, that the engine is called as square engine, Waver engine. ఈ విధంగా మన క్వశ్చన్ ఫ్రేమ్ అవుతాయి. ఓకే, సో మనకి డయామీటర్ అనేటువంటిది, బోర్ అనేటువంటిది, అదే విధంగా లెంత్ ఆఫ్ స్ట్రోక్ అనేటువంటిది ఈక్వల్ గా ఉంటే దానిని మనం ఏమంటాం సార్ అంటే స్క్వేర్ ఇంజిన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్క్వేర్ ఇంజిన్. సో మీకు అందరికీ తెలుసు, ఏం తెలుసు? స్క్వేర్ ఇంజిన్ అంటే ఏంటి సార్ అంటే బోర్ డయామీటర్ ని మరియు లెంత్ ఆఫ్ స్ట్రోక్ ఈక్వల్ గా ఉంటే స్క్వేర్ ఇంజిన్. సార్ నా వెహికల్ బోర్కి వచ్చింది అంటున్నారు, చేయాలంటే 10,000 అడుగుతున్నాడు, 15,000 అడుగుతున్నాడు. వాట్ ఇస్ ద సినరీ అంటే బోర్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ డయామీటర్. ఇక్కడ మీరు గమనించండి, ఈ పిస్టన్ అనేటువంటిది కంటిన్యూస్ గా బాటమ్ టు టాప్, టాప్ టు బాటమ్ ప్రతిసారి రెసిప్రోకేటింగ్ అవుతుంది. ఇలా రెసిప్రోకేటింగ్ అవుతున్నప్పుడు పిస్టన్ మెటీరియల్ అంటే వీర్ అండ్ టియర్, ఇక్కడ వీర్ అవుతుంది, ప్రతిసారి అరుగుదల వస్తుంది. ఈ ఎన్నదాలుగా ఉన్న డయామీటర్, ఈ లేయర్స్ అనేటువంటివి ఏమవుతాయంటే అరిగిపోతుంటాయి. ఇనిషియల్ గా 10 సెంటీమీటర్ డయామీటర్ ఉందనుకోండి, ఒక బీగ్ ఫ్రాక్స్ ఆఫ్ ఒక 6 years 7 years వాడేసరికి ఏమవుతుందంటే ఆ 10 డయామీటర్ సెంటీమీటర్ కూడా అటు ఒక 1 సెంటీమీటర్, ఇటు ఒక 1 సెంటీమీటర్, లేదంటే అటు ఒక 1/2 సెంటీమీటర్, ఇటు ఒక 1/2 సెంటీమీటర్ పెరిగి 11 సెంటీమీటర్ డయామీటర్ అవుతుంది. లేదా అటు 1 ఇటు 1 పెరిగి, అంటే ఇటు ఒక 1 అరిగిపోయి ఇటు ఒక 1 అరిగిపోయి 12 సెంటీమీటర్ కూడా జరుగుతుంది. అంటే నువ్వు డయామీటర్ ఇనిషియల్ గా 10 సెంటీమీటర్ ఉంది, బోర్కి వచ్చేసరికి ఏమైంది, అది పెరిగింది 11 సెంటీమీటర్, 12 సెంటీమీటర్ అయ్యింది. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఎంత క్లోజ్ అయ్యి ఉంటే ఈ పిస్టన్ కంబస్ట్ అయిన తర్వాత ఫోర్స్ అనేది దీని మీద యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సిలిండర్ దగ్గర డయామీటర్స్ లో గ్యాప్ వచ్చిందో, ఈ కంబషన్ జరిగిన తర్వాత వచ్చిన ఫోర్స్ ఇలా పక్కన వెళ్ళిపోతుంది. అంటే ఇలా పక్కన వెళ్ళిపోతుంది అంటే దీని మీద ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎప్పుడైతే పిస్టన్ మీద ఎఫెక్టివ్ ఫోర్స్ తగ్గిందో ఏమవుతుంది, పికప్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ థింగ్. ఇంకోటి, ఇప్పుడు కరెక్ట్ డైమెన్షన్స్ లో ఉంటే మనకి ఏమవుతుంది, ఓన్లీ పెట్రోల్ మాత్రమే కంబషన్ అనేది జరుగుతుంది. వేరాస్ డయామీటర్ పెద్ద అయింది, లూబ్రికేటింగ్ ఆయిల్ యూజ్ చేస్తాం. లూబ్రికేటింగ్ ఆయిల్ ఇస్ ఆల్సో జాయిన్ విత్ కంబస్టన్ అండ్ గివ్స్ యాజ్ మనం స్మోక్స్ చెప్పుకుంటాం. అక్కడ కూడా మళ్ళీ చెప్పిన అప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ స్మోక్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో మోస్ట్ పొల్యూటెడ్ వెహికల్స్ మీరు గమనించండి, వెనెవర్ ఐఎమ్ ట్రావెలింగ్ యూజువల్లీ మన ముందు ఇన్ ఫ్రంట్ టీవీఎస్ ఎక్సెల్ వెళ్తుంది అనుకో, యాజ్ వెల్ యాజ్ నేను ఆగిపోతాను, లేదంటే ఇవే ఫ్రమ్ అంటే దానికంటే ముందు వెళ్ళిపోతాను. ఎందుకంటే 2 stroke ఇంజిన్స్ ప్రొవైడ్స్ మోర్ స్మోక్ కంపేర్ టు 4 stroke. ఎందుకు? 2 ఆయిల్ పెట్రోల్ 2 మిక్స్ అప్ వేస్తుంటారు. అందువల్ల ఏమవుతుందంటే ఇంజిన్ కొత్త బండి అయినా సరే ఆ స్మోక్ అనేటువంటిది టీవీఎస్ నుండి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 4 stroke బళ్ళు ఎప్పుడు సార్ ఎక్కువ మనకి అమౌంట్ ఆఫ్ కనిపిస్తుందంటే బోర్కి వచ్చిన వెహికల్ విపరీతమైన పొగ వస్తుంది. మీరు గమనించండి, మీ ఇంజిన్ లో ఎప్పుడైనా లూబ్రికేషన్ ఆయిల్ మనకు తెలుసు కదా,
ఎవ్రీ 2000 కిలోమీటర్స్ కానీ 2-3 monthsకి ఒకసారి నువ్వు 1 లీటర్ దట్ ఇస్ 450-500 రూపీస్ ఉంటుంది, మార్చుకోవాలి ఇంజిన్ ఆయిల్. మార్చుకోలేదు అనుకోండి, ఇంజిన్ ఆయిల్ లేకపోతే ఏమవుతుందంటే బండి తొందరగా హీట్ అయిపోతుంది. మీరు గమనించండి, ఈ సమ్మర్లో ట్రావెల్ చేసినప్పుడు ఇంజిన్ ఆయిల్ ఒకసారి సిలిండర్లోకి ఎంటర్ అయిందంటే ఆ డిఫరెంట్ స్మెల్ రావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఎమిషన్స్ కాన్సెప్ట్ చెప్తాము. డయామీటర్ లెంత్ ఆఫ్ స్ట్రోక్ సమానం అయితే దానిని మనం స్క్వేర్ ఇంజిన్ అంటాము. ఫస్ట్ థింగ్. సో నా బండి వెహికల్ బోర్డుకి వచ్చిందంటే అర్థం ఏంటి, దాని యొక్క డయామీటర్ ఇంక్రీజ్ అయింది. స్ట్రెంత్ స్ట్రోక్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ కాదు, ఎందుకంటే కామన్ అది. ఇప్పుడు మరి ఏం చేస్తారు సార్ అంటే, వాళ్ళు సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ఉపయోగించి ఈ బోర్ తీసుకెళ్లి సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ అది రొటేట్ అవుతుంది, ఆ మెటీరియల్ అనేటువంటిది దాని మీద డిపాజిట్ అయ్యి నీట్ గా సైజ్ చేసి తీసుకొస్తారు. లేదా పిస్టన్ సైజ్ అనేటువంటిది చేంజ్ చేస్తారు. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అదే అదును చూసుకొని మన మెకానిక్స్ ఏం చేస్తారంటే, యాక్చువల్గా దానికి కాస్ట్ ఎంత కాదు, లెస్ దాన్ 4-5,000 అవుతుంది, కానీ దే షేర్ దట్ దిస్ ఈస్ ఆల్సో చేంజ్ చేస్తారు, మొత్తం పోయింది సార్, మనకి 12,000 అవుతుంది సార్ అంటారు. ఈవెన్ నా బండి ఇచ్చినా సరే అదే చెప్తుంటారు, అరే బాబా తెలుసు అది చేయొద్దు, ఇది ఒక్కటే చేసి బిగించే అంటే వాళ్ళ చేతిలో ఉండదు, మెకానిక్ చేతిలో ఉండదు, ఈ బోర్ వేయడం ఉండదు. ఇంజనీరింగ్ వర్క్ షాప్స్ ఉంటాయి, రాధాకృష్ణ ఇంజనీరింగ్ వర్క్ షాప్స్ అని ఏవో నెంబర్ ఆఫ్ వర్క్ షాప్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తే ఏం తీసుకుంటారంటే, ఈ హెడ్ వేయడానికి నెక్స్ట్ ఈ బోర్ చేయడానికి 2,000 రూపీస్ అంతా తీసుకుంటారు. కానీ ఇదే పదం ఏం చేస్తున్నాడు, నువ్వు పిస్టన్స్ అంటే కొన్ని మార్చాలి, అన్ని మార్చాల్సిన లేదు, అన్ని మార్చాలని లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్ మనం తెచ్చేయమంటాడు, ఆడే తెచ్చుకోమంటాడు, ఆడి దగ్గర వేవులు వేసేసి రన్ చేసేస్తుంటాడు. బట్ గెయిన్ 12,000, 13,000. అది సినరీ రాని వర్క్. ఈవెన్ తో అమౌంట్ ఎలా సంపాదిస్తున్నారంటే బయట, ఒక బండి తీసుకెళ్ళి నా స్పేర్ ప్లగ్ పోయిందని వెళ్ళామంటే 150 వెళ్తాడు, స్పేర్ ప్లగ్ 100, నేను చేసినందుకు 50 అంటాడు. స్పేర్ ప్లగ్ మార్కెట్లో 60 రూపాయలు, 70 రూపాయలు. ఏదో చిన్న పార్ట్. ఎందుకంటే మనం ఫెమిలియర్ గా నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు, దెన్ నువ్వు ఒక ఐడియా ఏదో ఉంటుంది, ఆ ఐడియాలో ఉంటుంది. సో నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్ మార్కెట్స్ లో ఉన్నావు, వెజిటేబుల్ బిజినెస్ చేస్తున్నావు అంటే వెజిటేబుల్స్ ఏ ప్రైస్ ఉందో ఎలా వస్తాయి నీకు తెలుసు, దాని గురించి అయితే నువ్వు మార్కెట్ డిమాండ్ ఫుల్ గ్రిప్ ఉంటుంది చేతిలో. కానీ ఒక నా బైక్ క్లచ్ ప్యాడ్ కరెక్ట్ వర్క్ అవ్వట్లేదు, ఇది మార్చాను అనుకో, సింపుల్ దేర్ కాస్ట్ ఒక 5 నిమిషాల పనికి ఆడికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. ఆ ఎక్విప్మెంట్ అనేటువంటిది 100 రూపాయలు అయితే 200 చెప్తున్నాడు. యాక్చువల్ గా దాని మీద ప్రైస్ మాత్రం 200 ఉంటుంది, కానీ యాక్చువల్గా మనకు 60-70 రూపాయలు దొరుకుతాయి అది. ఓకేనా? సో సింపుల్లీ గెటింగ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. అదే లేదు, ఏం చేస్తున్నారు, డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత లేదంటే ఐటీఐ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడో ఈ టెక్నికల్ వర్క్ జాయిన్ అవుతున్నారు, లేదంటే ఒక షోరూమ్ లో జాయిన్ అవుతున్నారు, 1 year చేస్తున్నారు, మొత్తం కంప్లీట్ గా నాలెడ్జ్ నేర్చుకున్నారు, బయటకు వస్తున్నారు. ఆ సామాన్లు ఎక్విప్మెంట్ ఎంత అవుతుంది, మాక్సిమం 40,000-50,000 అవుతుంది ఎక్విప్మెంట్. ఒక కంప్రెసర్ ఒక 20,000 తెచ్చి పెట్టేస్తున్నారు. ఒక ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకున్నాను, ఇంజిన్ ఆయిల్ లేదు 400-500 నీకు ఓపిక కొంటావు, 60 రూపాయలు 50 రూపాయలు అంటారు. మళ్ళీ ఆ ఇంజిన్ ఆయిల్ ఆడికి తీసుకున్నాడు, ఆడి మళ్ళీ యూస్ అంటే ఈవెన్ తో. కాకపోతే ఈ మెకానిక్ వర్క్ అనేది ఎలాంటిదంటే వైట్ కలర్ జాబ్ వేసుకోవాలి, వైట్ కలర్ జాబ్ లో ఉంటుంది. ఇప్పుడు చేతులకి ఆయిల్స్ అంటే డిఫరెంట్ ఉంటుంది. బట్ ఈ కెన్ ఎర్న్ డైలీ మినిమం 6,000-7,000 అమౌంట్ అనేటువంటిది. అంటే నేను ఒక సర్వే చేశాను అనమాట, ఏమవుతుంది ఏం సినారియా. యాక్చువల్గా మీరు ఎందుకు సర్వే చేశారంటే, మా దగ్గర 2-3 మెకానిక్లు ఉన్నారు, ఆ మెకానికల్ ద్వారా మనం కూడా ప్లేస్ చేస్తే ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతో చిన్న సర్వే చేశాను అనమాట. అయితే అన్నిటికంటే సర్వే కంటే నాకేం తెలిసిందంటే, అంత ప్రాఫిట్స్ బాగానే ఉంటాయి, కానీ ఈ మెకానికల్ మనం మెయింటైన్ చేయడం ఇట్స్ అ బిగ్ డీల్. నువ్వు వాళ్ళకి ఇంత ప్రైస్ ఇచ్చి చేయించు, వాళ్ళకి తాగడానికి, వాళ్ళకి తిండికి ఇవన్నీ చేయిస్తే, అంటే ఈవెన్ నీకు వర్క్ వచ్చి నీకు ఆ కంపాటబుల్ టైం ఉంటే ఓకే, యూ కెన్ గాట్ ఇట్ చేయొచ్చు. కానీ 2-3 తీసుకొచ్చి వాళ్ళ చేత రన్ చేస్తామంటే వాళ్ళని మెయింటైన్ చేయడేసే బిగ్ డీల్ అని అర్థం నా సర్వేలో. ఇంకోటి విషయం ఏంటంటే, రాను ఇది తగ్గిపోతుంది. ఎందుకు? వై ది సినరీ విల్ డిక్రీజ్, వి మూవింగ్ టువర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. మనం ఇంతవరకు ఏం చేసినాం, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాం. నౌ వి టిల్టింగ్ టువర్డ్స్ హైబ్రిడ్ ఇంజిన్స్, ఎలక్ట్రికల్ ఇంజిన్స్. నౌ ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజిన్స్ మీద ఫేమర్ ఉంటారో అడ్వాన్స్ అప్కమింగ్ 5-6, ఎందుకంటే మనకి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ 2035 తీసుకొస్తున్నాడు. అంటే ఈ పాతాల జిన్నలు కూడా అప్డేట్ కావాలి, అయితేనే వాళ్ళు సస్టైన్ గా ఉండడం జరుగుతుంది. సో బోరు ఐ థింక్ డయామీటర్ అండ్ లెంత్ ఆఫ్ స్ట్రోక్ రెండు సమానంగా ఉంటే దాన్ని స్క్వేర్ ఇంజిన్ అంటారు. సరే, తక్కువ ఉంటే ఏమంటారు, ఎక్కువ ఉంటే ఏమంటారు అనేది కూడా చూద్దాం. అండర్ స్క్వేర్ ఎప్పుడు ఇంజిన్ విత్ స్ట్రోక్ గ్రేటర్ ద బోర్ డయామీటర్. చూడండి, బోర్ డయామీటర్ నాకు 10 సెంటీమీటర్ ఉంది, ఈ లెంత్ ఆఫ్ ద స్ట్రోక్ అనేటువంటి 14 సెంటీమీటర్ ఉంది. ఇది 10 సెంటీమీటర్ ఉంది, అది 14 సెంటీమీటర్ ఉంది. అంటే ఈ డయామీటర్ అంటే లెంత్ కంటే డిక్రీజ్ అయ్యింది, స్ట్రోక్ కంటే డిక్రీజ్ అయ్యింది. దాన్ని మనం ఏమంటాం అంటే
అండర్ స్క్వేర్. మీరు గమనించండి, డయామీటర్ తక్కువ ఉండాలా, లెంత్ తక్కువ ఉండాలా, అది మీరు ఎగ్జామ్స్ లో కూడా ఫీల్ అవుతారు. ఇది కూడా న్యూమరికల్ డేటా మీరు రాసుకోవచ్చు. డయామీటర్, వెన్ డయామీటర్ ఈజ్ లెస్ దాన్ ఎల్, అండర్ స్క్వేర్ లో ఏమవ్వాలి, డయామీటర్ ఈజ్ లెస్ దాన్ ఎల్ ఈజ్ కాల్డ్ యాజ్ అండర్ స్క్వేర్ ఇంజిన్. ఏమంటారు సార్, అండర్ స్క్వేర్. ఎప్పుడైతే ఇంజిన్ విత్ స్ట్రోక్ లెంత్ గ్రేటర్ దాన్ ద బోర్ డయామీటర్, దాన్ని ఏమంటాం, అండర్ స్క్వేర్. ఈ డయామీటర్ తోటి ఈ లెంత్ కంటే తక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటాం సార్ అంటే అండర్ స్క్వేర్ అంటాము. సార్ మరి వాట్ అబౌట్ ఈ డయామీటర్ పెరిగి ఆ లెంత్ అనేటువంటి డిక్రీజ్ అయితే ఏమని పిలుస్తాం సార్ అంటే దాన్ని ఓవర్ స్క్వేర్, అండర్ స్క్వేర్, ఓవర్ స్క్వేర్, స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ డి అనేటువంటి ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ లెంత్ ఆఫ్ స్ట్రోక్ గా ఉండడం జరుగుతుంది. సిమిలర్ పార్ట్స్. సో ఇదంతా మీకు సిమిలరే. చూడండి, ఇది సిలిండర్, ఇవి ఫిన్స్ నాన్న, ఫిన్స్ కూలింగ్ ఫిన్స్. ఈ కూలింగ్ ఫిన్స్ ఏం చేస్తాయి అంటే ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంటాయి. ఎప్పుడైతే ఏరియా ఇంక్రీజ్ అయిందో హీట్ ట్రాన్స్ఫర్ కూడా మనకి ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ ద డయామీటర్ 10 సెంటీమీటర్ డయామీటర్, స్ట్రోక్ అనేటువంటి 6 సెంటీమీటర్ ఉంది. అంటే ఓవర్ స్క్వేర్, ఇవి నోట్ చేసుకోండి. డి గ్రేటర్ దాన్ ఎల్ అయితే దాన్ని ఓవర్ స్క్వేర్ అంటారు. అండ్ ఇంజిన్ విత్ ద బోర్ డయామీటర్ గ్రేటర్ దాన్ ద స్ట్రోక్ లెంత్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవర్ స్క్వేర్ ఇంజిన్. ఏమంటారు సార్, దాన్ని ఓవర్ స్క్వేర్ ఇంజిన్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు అంటే ఓవర్ స్క్వేర్. స్క్వేర్ ఈక్వల్ ఓవర్ అంటే డయామీటర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అండర్ అంటే ఓన్లీ బీయింగ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ డయామీటర్ పట్టుకోండి మీరు, ఓకేనా. సో ఈ ఓవర్ స్క్వేర్ అంటే క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ టైం. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్, లేదంటే డయామీటర్ అనేది గ్రేటర్ దాన్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రోక్, దెన్ ద ఇంజిన్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్వేర్ ఇంజిన్, రెక్టాంగులర్ ఇంజిన్, ఓవర్ స్క్వేర్ ఇంజిన్, అండర్ స్క్వేర్ ఇంజిన్. అప్పుడు మనకి ఏం చేయాలి, డయామీటర్ అనేది ఇంక్రీజ్ అయితే కంపేర్ టు లెంత్ ఆఫ్ స్ట్రోక్ ఉంటే దాన్ని ఓవర్ స్క్వేర్ ఇంజిన్ అని చెప్తున్నాను. ఈక్వల్ ఉంటే అందరూ గుర్తుపిస్తారు డి ఈక్వల్ కాబట్టి స్క్వేర్ అనేది. ఇక్కడ మీరు చేయడానికి పెద్ద ప్రాబ్లం ఎట్లేదు. అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ యూఆర్ ఆన్సరింగ్, దట్ ఈస్ ద బిగ్ డీల్. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్క్వేర్ ఇంజిన్స్. ఇప్పుడు సిలిండర్ లీనియర్స్ చూడండి, ఈ పార్ట్ ఎక్కడ కంపేర్ చేస్తానంటే ఇంజిన్ లో కాంపోనెంట్స్ లో సిలిండర్ హెడ్ అంటే సిలిండర్ అంటే ఏం చెప్పారు, సిలిండర్ బ్లాక్. సిలిండర్ బ్లాక్ లో ఏముంటుంది, సిలిండర్స్ ఉంటాయి. సిలిండర్స్ దగ్గర ఏమవుతుంది, ఫైరింగ్ జరుగుతుంది. ఆ ఫైరింగ్ ఆర్డర్ అక్కడ కవర్ అయింది. అంటే సిలబస్ లో ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చాడు. యాక్చువల్ ఎక్కడ వస్తుంది, కాంపోనెంట్స్ లో సిలిండర్ గురించి సిలిండర్ బ్లాక్ చదివి ఆ సిలిండర్ బ్లాక్ లో ఏమవుతుంది, ఫైరింగ్ అవుతుంది. ఆ ఫైరింగ్ గురించి మనం తెలుసుకున్నాం. ఆ సిలిండర్ అనేటువంటిది కొన్ని రకాలు ఉంటుంది. లెంత్ డయామీటర్ సమానంగా ఉంటే ఏముంటుంది, ఓవర్ ఏముంటుంది, అండర్ ఏముంటుంది అని చూసుకున్నాం. ఇప్పుడు ఈ సిలిండర్ చుట్టూ లీనియర్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే డ్రై లీనియర్ ఆర్ వెట్ లీనియర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను జాకెట్స్ వేసుకోను. ఎందుకు వేసుకోను, ఆల్రెడీ నా బాడీ వేడుకుంది, అట్మాస్ఫియర్ బాడీ ఇంకా వేడుకుంది. నేను కోట్ వేసుకుని ఇంకా నేను స్వెట్ వచ్చే అవకాశం నాకు ఎందుకు. అదే వింటర్ అనుకోండి, వింటర్ లో బయట చల్లగుంటుంది, నువ్వు స్వెటర్ వేసుకోవడం ఏమవుతుంది, ఆ ఎయిర్ అనేటువంటిది అందులో ఉండడం వల్ల నీకు నీ వేడి బయటకు పోకుండా నీ టెంపరేచర్ అనేటువంటిది మెయింటైన్ అవడానికి యూజ్ అవుతుంది. ఇలా ఇదే విధంగా సిలిండర్ లీనియర్స్ అనేవి ఏంటి సార్ అంటే సిలిండర్స్ కి మనం వేసుకున్న జాకెట్ లాంటిది. ఎందుకు సార్ అంటే అందులో ఆల్రెడీ హీట్ వస్తుంది. ఇందులో సిలిండర్స్ లో ఈ లీనియర్స్ చుట్టూ మనం ఈ లీనియర్స్ అనేది వాటర్ ప్లేస్ చేస్తాం అనమాట. వెట్ లీనియర్స్, డ్రై లీనియర్స్. కాంటాక్ట్ ఉంటే ఏమంటారు, ఎవే ఫ్రమ్ ద ఉంటే ఏమంటారు, దట్ ఈస్ ద సినరీ వి విల్ సీ. ఓకేనండి. సిలిండర్ లీనియర్స్ అనేటువంటిది మీకు విజువల్ గా కూడా చూపిస్తాను ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అండ్ లాంగ్ టర్మ్ మెమొరీ. ఓకే, ఏ సిలిండర్ లీనియర్ ఈజ్ ఏ cylindrical part which is fitted into the engine cylinder to protect the cylinder block from wear and tear. ఇదిగోండి, ఈ సిలిండర్ ఏవైతే ఉన్నాయో ఈ సిలిండర్ కి లీనియర్స్ ఆ లోపలికి పంపిస్తారు అనమాట. ఎందుకు, ప్రతిసారి అరిగిపోకుండా ఉండడానికి, ఫిట్ గా ఉండడానికి ఈ సిలిండర్ లీనియర్స్ అనేటువంటి సిలిండర్ అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా చెప్పాలంటే, ఇది కొత్త బాక్స్ కొన్నా, ఇది ఒక బాక్స్ లో పెట్టేస్తాడు. ఎందుకు, ఇది పడిపోకుండా పర్ఫెక్ట్ గా ఉండడానికి. అదే సిలిండర్ లీనియర్స్ అనేటువంటివి ఈ సిలిండర్ లోపల ఈ విధంగా పర్ఫెక్ట్ గా ఫిట్ అయి ఉంటాయి. ప్రతిసారి వీరంటీ రియాక్షన్ ని ఎక్కువ వెళ్లకుండా విత్స్టాండ్ చేయడానికి దాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది ద డయాగ్రామ్ వి విల్ సీ. సిలిండర్ లీనియర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ దేని ద్వారా తయారవుతాయంటే క్యాస్ట్ ఐరన్ అండ్ స్పెషల్ అలాయ్. క్యాస్ట్ ఐరన్ ద్వారా తయారవుతాయి. ఇవ్వండి, ఇవి ఒక్కొక్కటి తీసుకొచ్చి అందులో ప్లేస్ చేస్తారు సిలిండర్స్ లో. దానివల్ల ఏమవుతుంది, వీర్ అండ్ టీర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఓకేనండి.
సిలిండర్ లీనియర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అండ్ స్పెషల్ అలాయ్ స్టీల్. అంటే ఏముంటుంది, సిలికాన్ ఉంటుంది, మాంగనీస్ ఉంటుంది, నికెల్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది. దే ఆర్ సెంట్రిఫికల్లీ క్యాస్టెడ్. సెంట్రిఫికల్లీ క్యాస్టెడ్ అంటే ఏంటంటే కాస్టింగ్ ఆపరేషన్ లో ఉన్నది ప్రాసెస్ సెంట్రిఫికల్ కాస్టింగ్. ఒక మిషన్ ఏం చేస్తామంటే మనకు రొటేటింగ్ ఆబ్జెక్ట్ ఒక మోటార్ ఉంటుంది. ఆ మోటార్ కి పట్టుకోవడానికి 3 చెక్ 4 చెక్ లాంటిది ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉంది. దీనికి ఏం చేస్తున్నాను, ఇలా పట్టుకుంటుంది. ఓకేనా? ఈ మోటార్ కంటిన్యూస్ గా స్పీడ్ గా తిరుగుతుంది. ఈ లిక్విడ్ మెటల్ అనేటువంటి లిక్విడ్ మెటల్ వేస్తుంటే దీని యొక్క గోళ్ళకి అంటుకుంటుంది. అంటే సెంట్రిఫికల్ ఫోర్స్ అంటే విచ్ ఫోర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఏ ఫోర్స్ అయితే అవే ఫ్రమ్ ద సెంటర్ ఉంటుంది అని మనం సెంట్రిఫికల్ ఫోర్స్ అంటే నో దట్. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ హై స్పీడ్ తో రొటేట్ అవుతుందో ఈ లిక్విడ్ మాలిటైన్ మెటల్ వేస్తే ఏమవుతుంది, ఈ పార్టికల్కి అంటుకుంటుంది అనమాట. సో ఇలా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. దీన్ని తయారు చేయడం జరుగుతుంది. దేన్ని సిలిండర్ లీనియర్స్. సో ఇది సిలికాన్ ఉంటుంది, మాంగనీస్ ఉంటుంది, నికెల్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది. దే ఆర్ సెంట్రిఫికల్లీ క్యాస్టెడ్. సెంట్రిఫికల్ గా క్యాస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి డయాగ్రామ్స్. సో మనకి వెట్ లీనియర్స్, డ్రై లీనియర్స్, వాటర్ జాకెట్స్. సో మనకి ఏమవుతుందంటే ఇంజిన్ లో 3000 నియర్బై 35,000 డిగ్రీస్ టెంపరేచర్స్ వస్తున్నాయి. ఎప్పుడు వస్తుంది, సక్సెస్ ఒక రాదు, కంప్రెషన్ రాదు, అడ్జస్ట్ లో. అంటే ఎప్పుడైతే కంబషన్ వచ్చిందో దెన్ ఇట్ గెయిన్స్ ప్యూర్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్. అప్పుడు ఎంత టెంపరేచర్ వస్తే ఆ టెంపరేచర్ ఈ వాల్స్ కి వెళ్ళి ఇవి ఫ్రీజ్ అవ్వకుండా ఉండడానికి వాటర్ తీసుకుంటాము. అంటే ఈ జాకెట్స్ లో వాటర్ ప్లేస్ చేస్తాము. వాటర్ మీకు తెలుసు ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, అది ఎంతో తొందరగా హీట్ ని క్యారీ చేస్తుంది. ఏం చేస్తుంది, హీట్ క్యారీ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ హీట్ ఉందో ఈ పక్కన వాటర్ ఉంది కాబట్టి అబ్జర్వ్ చేసుకుని అవి పర్ఫెక్ట్ గా ఉంచుతాయి. డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే వెట్ లీనియర్స్, అవే ఫ్రమ్ ఉంటే డ్రై లీనియర్స్ అంటాము. సో సిలిండర్ బ్లాక్ కి ఈ జాకెట్స్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. ఏమవుతుందా, కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు, మనం కూలర్ లో వాటర్ వేస్తాం. కూలర్ లో వాటర్ వేస్తే ఏమవుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. ఆ ఫ్యాను ఈ యాక్చువల్ గా కూలర్ లో ఫ్యాన్ వేసాం అనుకోండి, 3 సైడ్లు కూడా అంటే ఫ్రంట్ సైడ్ ఎయిర్ వస్తుంది. ఈ 3 సైడ్స్ కూడా మనకి ఏమొస్తుంది, వాటర్ కిందకి డ్రాప్ అవుతుంది. బయట నుండి వచ్చే గాలి ఈ వాటర్ని తాగడం వల్ల దానికి హ్యూమిడిటీ పెరిగి ఆ ఎయిర్ మనకు రావడం వల్ల వీ ఫీల్ వెరీ ఏమవుతుంది, కూల్, చల్లగా ఫీల్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఏసీ అనుకోండి, కంప్రెసర్ ఏం చేసింది, దాని ప్రెషర్ పెరుగుతుంది. కండెన్సర్ ఏం చేసింది, టెంపరేచర్ తీసేస్తుంది. ఎక్స్పాండ్ చేసింది. ఆల్రెడీ అందులో టెంపరేచర్ లేకుండా కూలింగ్ అనేటువంటి అంటే అదేం చేస్తుంది, రూమ్ లో హీట్ తీసుకుంటుంది. రూమ్ లో హీట్ తీసుకుంటున్న అర్థం ఏంటి, హీట్ తీసుకుందని మనకి కూలింగ్ ఇస్తుందని అర్థం. దట్ ఈస్ ఏసీ వర్కింగ్. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, కూలర్ లో వాటర్ డ్రాప్ అవుతుంది. ఆ బయట వచ్చే ఎయిర్ త్రూగా ఆ వాటర్ పైలు రావడం వల్ల కంఫర్ట్, హ్యూమిడిటీ పెరగడం వల్ల మనకి కొద్దిగా చల్లగా ఉంది అనిపిస్తుంది అనమాట. సో కూలర్లో కూర్చున్న తర్వాత బయటకు వచ్చినోడు కానీ, ఏసీలో 1 hour 2 hour ఉన్న తర్వాత బయటకు వచ్చినోడు కానీ వీ ఫీల్ సమ్ జిడ్డులో అనిపిస్తుంది. దట్ ఈస్ హ్యూమిడిటీ ఫ్యాక్టర్ రీజన్. ఓకేనా. సో నౌ వి సీన్ దట్ సిలిండర్ లీనియర్స్, హౌ ద సిలిండర్ లీనియర్స్ వర్క్ ఎలా ఉంటుంది, ఈ వాటర్ జాకెట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో విల్ సీన్ అండ్ టెక్నికల్లీ దిస్ బోర్డ్ సిలిండర్ లీనియర్స్. యా, సో ఇవి సిలిండర్ లీనియర్స్. వాటికి ఏం చేస్తున్నాడు, అది లోపలికి ఫ్రీగా వెళ్ళడానికి గ్రీస్ లాంటిది అప్లై చేస్తున్నాడు, తీసుకొచ్చి అందులో ప్లేస్ చేసినాడు. అంటే ఈ సిలిండర్ లో కంబషన్ ఎక్కడ జరుగుతుందంటే సిలిండర్ లీనియర్స్ లో జరుగుతుంది. ఓకే. సో ఆ విధంగా ఫిక్స్ చేస్తుంటారు. ఇవి ఎక్కడ ఫిక్స్ చేస్తారంటే సిలిండర్ లీనియర్స్ లో. మా లేత్ మెషిన్ షాప్ దగ్గర ఇంజనీర్ చూడండి ఏ విధంగా కాదు, ఎక్స్పర్ట్స్ అనమాట, ఆటో ఎక్స్పర్ట్స్. యా, వి విల్ సీ దిస్ ఆల్సో. సో సిలిండర్ ప్లేస్ చేసిండు. తర్వాత ఏమవుతుంది అందులోకి, ఇది పిస్టన్. చూడండి పిస్టన్ వెళ్తుంది అనమాట. పిస్టన్ ఆల్రెడీ పిస్టన్ చూడండి అది పెట్టి సిలిండర్ లో ఈ సిలిండర్ లీనియర్స్ పెట్టి పిస్టన్ పెడుతున్నాడు. ఇవి వాటర్ జాకెట్స్, అంటే ఈ కన్నాల్లో హోల్స్ ఉంటాయి, వాటర్ ఉంటాయి. ఇది కాంటాక్ట్ లో ఉంటే ఏమంటారు, వెట్ లీనియర్స్, అవే ఫ్రమ్ ఉంటే డ్రై లీనియర్స్. అక్కడ ఉన్న హీట్ ని, కంబషన్ వచ్చిన హీట్ ని తీసుకుని జరుగుతుంది. ఇన్సెట్ ఆఫ్ పిస్టన్. పిస్టన్ చూడండి ఏ విధంగా ఇన్సెట్ చేస్తున్నాడు. చూడండి. సో సైజ్ ఏ విధంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకున్నారు. మన ఫస్ట్ డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎలాంటి బోరింగ్ టూల్ ద్వారా వేసి ఎన్లార్జ్ చేస్తారు. ఫైనల్ గా రీమింగ్ అనే టూల్ ఉపయోగించి ఎగ్జాక్ట్ సైజ్ అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ సైజ్ అనేటువంటిది
తీసుకోవడం జరుగుతుంది. అది డ్రైలీనెస్. సో వర్కింగ్ ఆఫ్ వెట్లీనెస్, డ్రైలీనెస్ ఒకసారి చూద్దాం. సో మనకి వెట్లీనెస్, డ్రైలీనెస్ ఏ విధంగా అవుతుందో ఒకసారి చూసే ప్రయత్నించండి. Oh, here also some add is there, huh? See, what is that? బ్యాటరీస్ డయాగ్రామ్ అది చూసుకున్నాం. ఇక్కడ డయాగ్రామ్స్ తో పాటు ఇది చూడండి. ఇవన్నీ డైరెక్ట్ గా అందులో ఫిట్ చేస్తుంటారు. ఓకేనండి. డైరెక్ట్ కాంటాక్ట్ విత్ కూలింగ్ వాటర్ ఆన్ ద అవుట్ సైడ్ ద దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as a outer surface. So you are given data. నాకు